तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु कितना प्यारा। मिल गई मंजिल, मिल गया किनारा, मिल गया किनारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु। रोशनी ही रोशनी आती नजर है, अब ना भंवर का डर, ना ही फिक्र है, ना ही फिक्र है। हाथ में तेरे जब हाथ है हमारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु। किसको खबर है कौन साथ है हमारे, जिसकी नजर से चलते चांद और तारे, चांद और तारे। कितनी ही बार तुम पार उतारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु। अपना गगन अब तो अपनी जमीन है, तू मिल गया तो फिर हमें क्या कमी है, हमें क्या कमी है। कितना हसीन लगता हर एक नजारा, साथ तुम्हारा प्रभु कितना प्यारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा। मिल गई मंजिल, मिल गया किनारा, मिल गया किनारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु कितना है प्यारा, साथ तुम्हारा प्रभु। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు 3వ ఆదివారం, స్పెషల్ యోగం కూడా ఉంటుంది. తర్వాత ఈరోజు బాబా చాలా విశేషంగా బ్రాహ్మణ జీవనాన్ని గురించి చెప్తారు. ఇది మనం ఫుల్ అటెన్షన్లో విని ప్రాక్టీస్ చేయాలి. కొంచెం సమయంలో ఈ స్టేజ్కి రావాలి మనం. అందువల్ల అటెన్షన్లో వినండి. బాబా చెప్తారు, సంగం యుగి
బ్రాహ్మణ్ జీవన్కి 3 విశేషతాయి. ఈ సంగం యుగి బ్రాహ్మణ జీవనంలో 3 విశేషతాలు ఉండాలి. ఆ 3 విశేషతాలు ఉంటేనే బ్రాహ్మణ జీవనంలో సర్వప్రాప్తిను ఉంటుంది. అందువల్ల ఈ 3 విశేషతాల పైన పూర్తిగా మనం అటెన్షన్ ఇవ్వాలి. बाबा చెప్తారు, आज बाप दादा अपने सर्व सदा साथी रहने वाले, सदा सहयोगी बन, सेवा के साथी बन, सेवा करने वाले और सदा साथ चलने वाले श्रेष्ठ बच्चों को देख हर्षित हो रहे. 3 మాటలు విన్నారా? అంటే బ్రాహ్మణ్ అంటే ఒకటి ఏమంటే సదా బాబా సాథీగా అయ్యి ఉండేవాళ్ళు, బాబాని తన సాథీగా చేసుకొని సదా బాబా సాత్ ఉండేవాళ్ళు, వెంటనే ఉండేవాళ్ళు. ఇంకొకటి బ్రాహ్మణ్ అంటే సదా సహయోగి అయ్యి సేవలో సాథీ అయ్యి సేవ చేసేవాళ్ళు. ఇంకొకటి సదా బాబా వెంటనే పోయేవాళ్ళు. సో साथ रहना, सहयोगी बनकर रहना और सदा साथ चलना, ఈ 3 మాటలు శ్రేష్ఠ బిడ్డల్లో చూసి బాబా చాలా సంతోషంగా ఉన్నారు. సాత్ రహనే వాలే అర్థాత్ సహజ్ స్వతః యోగి అంటే ఎవరు సదా బాబా సాథి అయిపోయి ఉంటారు వాళ్ళు ఆటోమేటిక్ యోగి జీవనంలో ఉంటారు. వాళ్ళు యోగం చేయాలని లేదు, న్యాచురల్గానే వాళ్ళు యోగి అయి ఉంటారు. ఎవరు సదా సాత్ ఉండేవాళ్ళు, బాబా వెంటనే ఉండేవాళ్ళు, బాబాని తన వెంట సదా పెట్టుకునేవాళ్ళు, సదా యోగి. ఇది ఒక మాట. మరి సెకండ్ పాయింట్ ఏమంటే సదా సేవా మీ సహయోగి సాథీ బన్ చల్నే వాले అర్థాత్ జ్ఞాని తు ఆత్మ సచ్చే సేవాదారి. రెండో మాట ఏమంటే సదా సేవలో సదా సహయోగి సాథి అయి ఉండేవాడు. అంటే జ్ఞాని తు ఆత్మ, సత్యమైన సేవాధారి ఆత్మలు. ఇది రెండో పాయింట్. మూడవది ఏమంటే साथ चलने वाले अर्थात समान और संपन्न कर्मातीत आत्माएं. అంటే బాబా వెంట పోయే వాళ్ళు ఎట్లా ఉండాలి? బాప్ సమాన్ అయిపోయి ఉండాలి. కర్మాతీత్ సంపన్న కర్మాతీత్ ఆత్మలుగా ఉండాలి. సమాన్ ఔర్ సంపన్న అయ్యేసి కర్మాతీత్ ఆత్మలుగా ఉండాలి బాబా వెంట పోయేదానికి. సో ఈ 3 మాటలది విశేషత అని ఈరోజు బాబా చూస్తారు. అంటే సదా యోగి, సహజ యోగి, స్వతః యోగి, మరి సహయోగం ఇచ్చేవాళ్ళు, జ్ఞానితు ఆత్మ, సచ్చే సేవాదారి, మరి సమాన్ సంపన్న అయ్యి కర్మాతీత అయ్యేవాళ్ళు బాబా వెంటనే పోయేదానికి సాధ్యమవుతుంది. ఇట్లా ఈ 3 మాటలది చూసుకోండి మీరు ఎంతవరకు ఈ 3 ఇట్లా ఉన్నారు. बाप दादा सभी बच्चों में ये 3 विशेषताएं देख रहे हैं कि तीनों बातों में कहाँ तक संपूर्ण बने. బాబా ఈ 3 విశేషతాలను చూస్తున్నారు ప్రతి ఒక్క బ్రాహ్మణులో కూడా. అంటే ఈ 3 మాటల్లో ఎంతవరకు సంపూర్ణ అయినారు. ఒకటి యోగంలో సంపూర్ణత, సంయోగంలో సంపూర్ణత అంటే జ్ఞాని ఆత్మ, మరి బాప్ సమాన్ సంపన్న దీంట్లో ఎంత సంపూర్ణ అయినారు చూస్తారు. సంగम युग के श्रेष्ठ ब्राह्मण जीवन की विशेषताएं ये तीनों ही आवश्यक. బాబా చెప్తారు ఈ సంగం యుగి శ్రేష్ఠ బ్రాహ్మణ జీవనంలో ఈ 3 మాటలు కూడా చాలా అవశ్యం. योगी तु आत्मा, ज्ञानी तु आत्मा, बाप समान कर्मातीत आत्मा. इन तीनों में से अगर एक भी विशेषता की कमी है तो ब्राह्मण जीवन की विशेषता उनके अनुभवी न बनना अर्थात संपूर्ण ब्राह्मण जीवन का सुख व प्राप्तियों से वंचित रहना. బాబా చెప్తారు ఈ 3 మాటలు చాలా కంపల్సరీగా మనలో ఉండాలి.
సో ప్రతి ఒక్క బ్రాహ్మణ్ జీవనంలో కూడా ఈ 3 విశేషతాలు అనుభవం చేయలేదంటే సంపూర్ణ బ్రాహ్మణ్ జీవనాన్ని సుఖాన్ని ప్రాప్తిని అనుభవం చేసానికి కాదు, అంటే దాంట్లో వంచిత అయిపోతారు. సర్వప్రాప్తిలో సర్వ సుఖంలో ఈ 3 సంపన్నంగా లేదంటే क्योंकि बाप दादा सभी बच्चों को संपूर्ण वरदान देते हैं. ऐसे नहीं कि यथाशक्ति योगी भाव, यथाशक्ति ज्ञानी भाव, ऐसे वरदान नहीं दिया है. బాబా ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ సంపన్నతాది వరదానం ఇస్తారు. ఇట్లా కాదు ఎంత సాధ్యమో అంత చేయండి చాలు అట్లా చెప్పలేదు. యోగంలో కానీ జ్ఞానంలో కానీ యథాశక్తి ఎంతో అంతే అని చెప్పలేదు. ఆ వరదానం ఇలే. అయితే సంపూర్ణ సంపన్న అయ్యేదానికి వరదానం ఇస్తారు. ఆశీర్వాదం అంటే సంపన్న అయ్యేదానికే ఇస్తారు బాబా. సో साथ साथ संगम युग जो सारी कल्प में विशेष युग है, इस युग अर्थात समय को भी वरदानी समय कहा जाता है, क्योंकि वरदाता बाप वरदान बांटने इस समय ही आते हैं. బాబా చెప్తారు ఈ సంగం యుగం ముఖ్యంగా మొత్తం కల్పనలోనే చాలా విశేషమైన యుగం. సత్యయుగం, త్రేత, ద్వాపర్, కలియుగం అంత విశేషత లేదు. అయితే ఈ సంగం యుగాని విశేషత చాలా ఎక్కువగా. ఈ సమయానికి కూడా వరదానం దొరికింది. వరదాత భగవాన్ తండ్రి అందరికీ వరదానం పంచేదానికోసం ఇదే సమయం. ఈ సంగం యుగాని సమయంలోనే వరదాత భగవాన్ అందరికీ వరదానం పంచేదానికి వచ్చినారు. అందువల్ల ఈ సమయానికి మాత్రమే ఈ వరదానం ఉంది సంగం युगाనికి. तो वरदाता के आने के कारण समय भी वरदानी हो गया है. స్వయం భగవాన్ వరదాత ఈ సమయంలో వచ్చిన దానివల్ల ఈ టైం కోసం కూడా వరదానం దొరికింది. ఈ సమయంలోనే ఏం కావాలనో అది మనం ప్రాప్తి చేసుకోవచ్చు. ఈ సంగం యుగాని సమయంలో మాత్రమే మన జీవనంలో ఎంత మనం పరివర్తన అవుతామో అంత మంచిది. ఎంత మనం పరమాత్మ దగ్గర ఉండి సర్వప్రాప్తి చేసుకుంటామో అంత ఈ సమయంలోనే చేసేది సాధ్యమవుతుంది. ఈ సమయానికి వరదానం దొరికింది. ఈ సమయాన్ని వదిలేస్తే వేరే ఎప్పుడు మనం ఇంత ప్రాప్తి చేసుకునేదానికి కాదు. తో సర్వప్రాప్తి అది కూడా సంపూర్ణ ప్రాప్తి కోసం ఈ సంగం యుగాని సమయమే. ఈ సంగం యుగాని సమయాన్ని మీరు వదిలేస్తే మీకు ఎప్పుడు ఏమీ దొరకదు. ఇప్పుడే ఏం కావాలన్నా అది ప్రాప్తి చేసుకోవచ్చు. అందువల్ల ఫుల్ అటెన్షన్లో మనం ఈ 3 మాటలు ప్రాప్తి చేసుకోవాలి. యోగి, జ్ఞాని, మరి సంపన్న వరదాని అయిపోవాలి. అర్థమైందా? కర్మాతీత్ కావాలి. संपूर्ण स्थिति को प्राप्त करने का यही वरदान का समय है. ఈ సమయంలో మాత్రమే మనం సంపూర్ణ స్థితిని ప్రాప్తి చేసుకోవచ్చు. సంపూర్ణ స్థితి అంటే ఆత్మ పర్ఫెక్ట్గా కావచ్చు అన్ని విధాలు. అది కూడా ఈ సమయంలోనే చేసుకోవచ్చు. సంగం యుగాని సమయంలోనే దాని వరదానం కూడా ఇప్పుడే దొరుకుతుంది. तो सारे कल्प में कर्म अनुसार प्रारब्ध प्राप्त करते हो, वह जैसे कर्म वैसे फल स्वतः प्राप्ति होती रहती है. लेकिन इस वरदान का समय पर एक कदम आपका कर्म और पदम गुणा बाप द्वारा मदद के रूप में सहज प्राप्त होता है. అంటే బాబా చెప్తారు మిగతా యుగాలంతా కర్మ అనుసారంగా పాలన కొంచెం టెంపరీగా మొత్తం కల్పనలో. అయితే ఈ సంగం యుగాని వరదానానికి మాత్రం ఏమంటే ఒక్క అడుగు మాత్రమే మనం శ్రేష్ఠ కర్మం చేస్తే పదం గుణ భగవాన్ మనకు సహయోగం ఇచ్చి సహజంగా అన్ని ప్రాప్తి చేయిస్తారు. ఒకటి చేస్తే పదం గుణ ప్రాప్తి ఈ సంగం యుగంలో. అయితే మిగతా టైం అంతా అట్లా కాదు, ఎంత చేస్తున్నామో అంతే ప్రాప్తి. ఇక్కడ మాత్రమే ఒక్కదానికి పదం గుణ ప్రాప్తి ఈ సంగం యుగానికి.
सतयुग में एक का पदम गुणा प्राप्त नहीं होता है, लेकिन अभी की जो प्राप्त हुए प्रारब्ध के रूप में भोगने का अधिकारी बनते हैं। सिर्फ जमा किया हुआ खाते नीचे आते रहते, खाते खाते नीचे आते रहते బాబా చెప్తారు. సత్యయుగంలో మనం జమ చేసుకునే మాట లేదు. సత్యయుగంలో పదం గుణ ఇట్లా ఒక్కదానికి ప్రాప్తి కాదు. అయితే అక్కడ ఈ సమయంలో మనం ఏమంతా చేస్తాము సంఘంలో, దాని ప్రాలబ్ధు సత్యయుగంలో ఉంటుంది. అంటే ఆ ప్రాలబ్ధునే మన అనుభవం చేస్తూ ఉంటాం, దాని అధికారి అవుతాం. అయితే ఏమంతా జమ చేసి పెట్టుకుంటూ ఉన్నాము, అదంతా తింటూ 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 నీచే కింద వచ్చేస్తాం. అంటే ఎక్కువ చేసుకునే టైం కాదు, అది తినే టైం. ఈ సంగం యుగంలోనే ఎక్కువగా సంపాదన చేసి పెట్టుకునే టైం. సత్యయుగంలో తినే టైం. అక్కడి నుంచి తిని తిని ఏమంతా సంపాదన చేసి పెట్టుకున్నామో ప్రాలబ్ధ అనుభవం చేసుకొని మన కళలు తగ్గిపోతూ ఉంటుంది, కిందగా వచ్చేస్తాం. సో సత్యయుగంలో 16 కళ సంపన్నంగా ఉంటాం, అది ఖాళీ అవుతూ ఉంటుంది. త్రేతాయుగంలో 14 కళ అయిపోతుంది, అంటే కిందగా వచ్చే సమయం అది. అయితే సంపూర్ణ ప్రాప్తి 16 కళ సంపన్న అయ్యేదానికోసం పురుషార్థం ఈ సంగం యుగంలో మాత్రమే జరుగుతుంది. సో ఇది ప్రాప్తిది సమయం సంగం యుగం. సత్యయుగం నుంచి ఏం ప్రాప్తి అయిందో అదాన్ని తినే సమయం, అంటే ప్రాలబ్ధన అనుభవం చేసే సమయం. ఇక్కడ ప్రాలబ్ధు చేసుకునే సమయం, అక్కడ తినే సమయం. అర్థమైందా తేడా సత్యయుగానికి సంగम युगाనికి? तो इस समय बाप खुले दिल से सर्व प्राप्तियों के भंडार वरदान के रूप में, वर्षे के रूप में और पढ़ाई के फलस्वरूप प्राप्ति के रूप में तीनों ही संबंध से तीनों ही रूप विशेष खुले भंडार, भरपूर भंडार बच्चों के आगे रखते हैं. బాబా చెప్తారు ఈ సంగం యుగాని సమయం ఇక్కడ సర్వ ప్రాప్తి చేసుకునే భండారని వరదానం బాబా ఓపెన్గా పెట్టినారు. అంటే శివ్ బాబా మనకు వరదాన స్వరూపంలా ఇస్తారు, ఆటోమేటిక్లీ మనకు దొరుకుతుంది. ఆస్తి రూపంలో కూడా శివ్ బాబా మనకి ఇస్తారు. మరి ఈ చదువుది రిజల్ట్ ప్రాప్తి స్వరూపం. సో ఈ 3 రూపాల్లో కూడా మనకు ఈ సమయంలో విశేషంగా ప్రాప్తి అవుతుంది. అంటే వరదాన రూపంలో, ఆస్తి రూపంలో, చదువుది రిజల్ట్, చదువు ఆధార్లో ప్రాప్తి. ఈ 3 రూపాల్లో 3 సంబంధంతో తండ్రి, టీచర్, సద్గురు రూపంలో మనకు ఇది చాలా ఓపెన్గానే పెట్టినారు. ఈ భండార్ ఓపెన్ భండార్, భర్పూర్గా ఉండే భండార్ మన ముందు ఉంది. మరి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు, ప్రాప్తి చేసుకోవచ్చు ఈ సమయంలో మాత్రమే. तो जितना उतना का हिसाब नहीं, एक का పదం గుణాకి హిసాబ్ है. ఎంత చేస్తే అంత లాభం లేదు. అయితే ఒకటి చేస్తే పదం గుణ దొరుకుతుంది. భక్తి మార్గంలో ఒకటి చేస్తే 10 దొరుకుతుంది. అయితే ఇక్కడ ఒక్కసారి చేస్తే పదం గుణ రిటర్న్ అవుతుంది. ఏదైనా సరే, ఏదైనా కర్మానికి, ఒక కర్మానికి పదం గుణ రిటర్న్. భక్తి మార్గంలో ఒకటి చేస్తే 10 సారి రిటర్న్. అయితే మన పురుషార్థం ఏం చేస్తామో దాని ఆధారంలో పదం గుణ రిటర్న్ వస్తుంది. ప్రాలబ్ధ తీసుకుంటాం. सिर्फ अपना पुरुषार्थ किया और प्रारब्ध पाई ऐसा नहीं, लेकिन रहम दिल बन, दाता बन, विदाता बन, सर्व संबंधी बन, स्वयं हर सेकेंड मददगार बनते. అంటే ఇక్కడ ఇట్లా కాదు చేసేది ఊరికే మనకి ఏందో దొరికింది, చేసిన దానికి దొరికింది అట్లా కాదు. భగవాన్ స్వయం దయా సాగర్, దాత అయినారు, ఇచ్చేవాళ్ళు, విధాత, భాగ్య విధాత, సర్వ సంబంధంతా మనకి ఏమంతా ఎంత ఎక్కువగా
పదం గుణ ప్రాప్తి కావాలంటే ప్రాప్తి చేస్తానికి సహయోగం ఇస్తారు. బాబా చేంజ్ చేస్తారు సహయోగం ఇచ్చి. ఈ సంఘం యుగాని వాల్యూ ఇది. భగవాన్ సాత్ ఉండే దానివల్ల మనం ఒకటి చేస్తే చాలు, పదం గుణ రిటర్న్ అయిపోయేట్టుగా బాబా సహయోగం ఇస్తారు. భక్తి మార్గంలో మనం ఒకటి చేస్తే ఒకటి పదే ప్రాప్తి అయింది అంతే. అయితే మనం ఎంత కష్టపడదామో దానికి అంత. ఇక్కడ అట్లా కాదు, ఈజీగానే ప్రాప్తి అయిపోతుంది సంగం యుగాల్లో. ఒక్క సెకండ్ మన ధైర్యం పెడితే చాలు. ఇంత పెద్ద ప్రాప్తి కోసం ఆధారం ఏమంటే ఒకటి ధైర్యం. ఆ ధైర్యంగా ఒక అడుగు పెట్టాలి మనం. అప్పుడు అనేక సంవత్సరాలు ఎంత భక్తి మార్గంలో ప్రయత్నం చేస్తాం, అంత ఎక్కువ చేసేది అవసరం లేదు. ఒక సెకండ్ చేస్తే చాలు ధైర్యంగా. అర్థమైందా? దాని సహయోగం బాబా సదా అవసరం ఇస్తారు. సదా సహయోగం మనకు దొరుకుతుంది. ఎందుకంటే బాబాకు తెలుసు అనేక జన్మలు పాప ఎంత కష్టపడినారు. కష్టపడి నిర్బలాత్మ అయిపోయినారు, బలహీనంగా అయిపోయినారు, ఎంత అలసిపోయినారు. అందుకోసమే ఇక్కడ బాబా సహయోగం ఇస్తారు మనకు. ఊరిగే ఒక్క అడుగు పెట్టండి చాలు, మిగతాన్ని నేను చేసేస్తాను చెప్పినారు. అంత సహయోగం బాబా మనకి ఇస్తారు. సహాయం తీసుకోవాలి బాబా దగ్గర ఉండి పూర్తిగా. ఒక అడుగు పెట్టి ధైర్యంగా ఒక అడుగు పెట్టాలి. తో స్వయం ఆఫర్ చేస్తారు పరమాత్మ. సర్వప్రకారమైన బరువు అంతా నాకు ఇచ్చేయండి, నేను ఆ బరువు మోసుకొని మీకు ఈజీగానే అన్ని ప్రాప్తి చేయిస్తాను అని చెప్తారు. బరువు ఎందుకోసం మనం మోసుకునేది? భగవాన్ ఉండేటప్పుడు భగవాన్ చెప్పేస్తే చాలు, ఏమైనా జరగని మనకేముంది దాంట్లో, బాబా చూసుకుంటారా లేదా? ఇది పరమాత్మ జవాబారి. ఆ బరువు అంతా పరమాత్మ చూసుకుంటారు. ఆఫర్ చేస్తారు పరమాత్మ, నీ బరువు నాకు ఇచ్చేసే, నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతంగా అయిపో అని చెప్తారు బాబా. తో భాగ్య విధాత భగవాన్ మనకి ఇట్లా నాలెడ్జ్ఫుల్ అయితే చెప్తున్నారు. మనకు నాలెడ్జ్ కూడా ఇస్తున్నారు. ఎంత నాలెడ్జ్ఫుల్! శ్రేష్ఠ కర్మాని జ్ఞానం మన ముందు స్పష్టంగా తెలిపిస్తారు. తెలిపించి భాగ్యాన్ని రేఖ రాస్తారు మన తలపైన కానీ మన చేత కానీ భాగ్యాన్ని రేఖ రాసుకునేదానికి పెన్నిస్తున్నారు. శ్రేష్ఠ కర్మాని జ్ఞానమే భాగ్యం చేసుకునేదానికి ఆధారం. అందువల్ల మిగతా అన్ని విషయాలు బాబా దగ్గర వదిలేసి పరమాత్మ దగ్గర, పరమాత్మ ఏ శ్రేష్ఠ కార్యం చెప్తూ ఉన్నారో అది మనం చేస్తూ పోవాలి. మన భాగ్యం తయారవుతుంది. సో భాగ్యం రేఖ మనం ఎంత కావాలో అంత పొడుగ్గా చేసుకోవచ్చు, మనమే రాసుకోవచ్చు. ఎంత పొడుగు కావాలి భాగ్యాన్ని రేఖ, నేరుగా కూడా రాసుకోవచ్చు, స్ట్రాంగ్గా కూడా రాసుకోవచ్చు. మన భాగ్యం స్ట్రాంగ్గా అనేక జన్మాలు మన వెంట వచ్చేట్టుగా మన భాగ్యం చేసుకోవచ్చు. అది ఏమది? శ్రేష్ఠ కర్మం. సో ధైర్యంగా శ్రేష్ఠ కర్మం చేసానికి, జ్ఞానయుక్త కర్మం చేసానికి మన ముందు రావాలి. సో సర్వ खुले खजानों की चाबी आपके हाथ में दे दिया है. మనకి ఏ మంత్రం కావాలనో అదన్నీ ప్రాప్తి చేసుకోవడానికి చాబీ ఇచ్చేస్తారు బాబా, మన చేతనే ఇచ్చేస్తారు ఆ చాబీ. దాని ఎంత సాధ్యమో తాళం తీసుకొని తీసుకోవచ్చు. మనం ఎంత కావాలనో అంత తీసుకోవచ్చు. అది ఏమంటే శ్రేష్ఠ కర్మం. అర్థమైందా? జ్ఞాని యోగి మరి సదా పరమాత్మ సహయోగి కావాలి. కర్మాతీత అవస్థలో ఉండి అన్ని పని చేయాలి. బస్ మన భాగ్యం ఎంత ఎక్కువ అయిపోతుంది. అగర్ మాయాకి తుఫాన్ ఆతే భీ హై తో ఛత్రఛాయ బన్ సదా సేఫ్ రఖతే. ఒకవేళ మాయా తుఫాన్ వచ్చినా కూడా బాబా మనకు ఛత్రఛాయ అయ్యేసి మన రక్ష చేస్తారు. రక్ష చేసానికి బాబా ఉన్నారు మన కోసం. జహా ఛత్రఛాయ హై వహా తుఫాన్ క్యా కరేంగి. ఎక్కడ ఛత్రఛాయ అంటే సేఫ్టీ స్థానం ఉంటుందో,
సేఫ్టీ కోసం షెల్టర్ ఉంటుందో అక్కడ తుఫాన్ ఏం చేస్తుంది, ఏం చేసానికి లేదు. तो सेवाधारी भी बनाते हैं, लेकिन साथ साथ बुद्धिवानों की बुद्धि बन आत्माओं को टच भी करते, जिससे नाम बच्चों का काम बाप का सहज हो जाता है. బాబా సేవాదారిగాను చేస్తారు. ఎంత సేవ మనం చేస్తామో అంత ప్రాప్తిని అనుకోండి. అయితే బుద్ధివాన్ కంటే బుద్ధివాన్ పరమాత్మ మనకు టచింగ్ కూడా ఇచ్చి ఆ కార్యాన్ని ఈజీగా చేయించి పేరు మనది, పని బాబాది అట్లా అయిపోతుంది. तो इतना लाड और प्यार से लाडले बनाए पालना भी करते हैं. ఇంత ప్రీతిగా పరమాత్మ మనకు ప్రీతి ఇచ్చి ముద్దు బిడ్డలాగా పెంచి పాలనను చేస్తారు. ప్రీతిగా చాలా అట్లా పాలన చేస్తారు. మరి సదా అనేక ప్రకారమైన ఉయ్యాలలో కూర్చోపెడతారు మన్నే బాబా. మనందరూ బాబాకు ముద్దు బిడ్డలు, పరమాత్మకు ముద్దు బిడ్డలు. ఎన్ని ప్రకారమైన ఉయ్యాల అతీంద్రి సుఖాన్ని ఉయ్యాలలో కూర్చోపెడతారు. కాలు కింద పెట్టేదే అవసరం లేదు. మనకి ఏం కావాలో అదంతా శివ బాబా ఇచ్చేస్తారు. కభీ ఖుషీ కే झूले, कभी सुख के झूले, कभी बाप के गोद के झूले में, आनंद प्रेम शांति के झूले में झूलते रहो. బాబా చెప్తారు, కాలు కింద పెట్టద్దు, ఉయ్యాలలో కూర్చోండి. సదా ఖుషీగా ఉండే ఉయ్యాలలో కూర్చోండి. ఖుషి మరి సుఖాన్ని ఉయ్యాలలో కూర్చోండి. భగవాన్ ఒడిలో కూర్చోండి. ఆనందాన్ని ఉయ్యాలలో కూర్చోండి. ప్రీతి యొక్క ఉయ్యాలలో కూర్చోండి. శాంతిని ఉయ్యాలలో కూర్చోండి. ఎన్ని ప్రకారమైన ఉయ్యాల ఇచ్చినారు బాబా. దాంట్లో చాలా మజాగా కూర్చోండి, ఎంజాయ్ చేయండి. ఈ ఉయ్యాల అంతా ఎంజాయ్ చేయండి. ఈ అనవసర బరువు అంతా పరమాత్మకు ఇచ్చేయండి. ఎందుకు మనకు ఎవరు ఏం చేసినా వాళ్ళది అది. మన ఎందుకు ఆ బరువున తలపైన తీసుకునేది? లైట్గా అయిపోవాలి. పరమాత్మకు చెప్పేసి లైట్గా అయిపోవాలి. భగవాన్ చూసుకుంటారు ఏదైనా సరే. అయితే మనం మాత్రం ఈ ఆనందాన్ని ఉయ్యాలి, ప్రీతి యొక్క ఉయ్యాలి, శాంతిది ఉయ్యాలి, సుఖాన్ని ఉయ్యాలలో కూర్చోవాలి, పరమాత్మ ఒడిలో కూర్చోవాలి. ఏ సర్వ ప్రాప్తిयों की इस वरदानी समय की विशेषता. ఇదన్నీ ప్రాప్తి, ఈ వరదాని సమయాన్ని విశేషత. ఇప్పుడే మనం ఇదాన్ని అనుభవం చేయొచ్చు. మన ఆత్మ పరంధాం నుంచి కింద వచ్చినాం, ఊరికే పార్ట్ చేసేదానికి వచ్చినాం. అనవసరంగా ఎందుకు వేరే వాళ్ళ మాటల్లో మనం ఇరుక్కుని పోవాలి, అన్నీ వదిలేయాలి. వేరే వాళ్ళ మాటలే మనకు వద్దు. మనం ఉన్నతిన మనం చూసుకొని పరమాత్మ చెప్పే అనుసారంగా మనం నడుచుకొని ఈ వరదానాన్ని సమయంలో సర్వ ప్రకారమైన వరదానాలు ప్రాప్తి చేసుకోవాలి మనం. इस समय वरदाता विधाता होने के कारण बाप और सर्व संबंध निभाने के कारण बाप रहम दिल है. ఈ సమయంలో ఈ సంగం యుగాని సమయం చాలా తక్కువ సమయం. వరదాత భగవాన్ విధాత అయిన కారణం నుంచి తండ్రి రూపంలో కానీ సర్వ సంబంధాన్ని రూపంలో కానీ మన దగ్గర వచ్చి చాలా దయా స్వరూపులో ఉండే కారణం నుంచి బాబా మనకు సంబంధం నిభాయిస్తారు. మనకు ఫ్రెండ్ సంబంధం కావాలంటేను బాబాని ఫ్రెండ్గా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మనకు ఏ సంబంధం బాబా దగ్గర కావాలో, బాబా జడ్జి కూడా అయినారు, వకీల్ కూడా అయినారు. భగవానే జడ్జిమెంట్ కరెక్ట్గా ఇస్తారు. మన అన్ని విషయాలు పరమాత్మకు వదిలేయాలి. బాబా తెలుసు రైట్ ఏమి, రాంగ్ ఏమి, సత్యం ఏమి, అసత్యం ఏమి, ఎవరు మోసం చేస్తారు, ఎవరు ఏం చేస్తారు. మన ఇంటర్ఫియర్ అయ్యేదానికి అవసరమే లేదు. బాబాని చూసుకుంటారు మనకి. మనం మాత్రం పరమాత్మ ప్రీతి యొక్క ఉయ్యాలలో ఊగుతూ ఉండాలి. భగవాన్ దయాసాగర్ అందరినీ కూడా సరిచేసానికే వచ్చినారు. అందరి జీవనాన్ని పరివర్తన చేసానికే బాబా వచ్చినారు. అందువల్ల మనకు ఏ సంబంధం కావాలో ఆ సంబంధాన్ని బాబా నిభాయిస్తారు మన దగ్గర. तो एक का पदम देने की विधि
ఈ సమయకి హే. ఈ సమయంలో పరమాత్మ మనం ఒక్క మంచి పని చేస్తే దానికి 10 సారి రిటర్న్ ఇచ్చేదానికోసం వచ్చినారు. ఇట్లా ఒక్కొక్క అడుగు కూడా మంచి పని చేస్తూ పోండి. ఈ విధానంతా మనం ఎంత కావాలో అంత మంచి సమయాన్ని ఉపయోగం చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ సమయంలోనే సంగం యుగాన్ని ప్రాప్తి అయ్యే సమయంలోనే ఒక అడుగు మంచిది చేయండి, ఎంత మనకు ప్రాప్తి అవుతుంది ఈ విధానంతో. అయితే ఆ ఒకటి కూడా మంచిది చేయకుండా ఉండే వాళ్ళకు ఏమీ ప్రాప్తి కూడా లేదు. ఒకటైనా మంచిది చేయండి చాలు. तो अंत में हिसाब किताब चुक्त करने वाले अपने साथी से काम लेंगे బాబా చెప్తారు. అంత సమయంలో లెక్కాచారంతా సమాప్తి చేసుకునేదానికి బాబా తన సాతి ధర్మరాజు ఉన్నారు చూడండి, వాళ్ళతో పని చేయించుకుంటారు. అంటే ఇప్పుడు మాత్రం మనం మాత్రం పరమాత్మ చెప్పినట్టుగా ప్రతి అడుగులో చేస్తూ పోతూ ఉండాలి. ఈ విధానంతో లాస్ట్లో లెక్కాచారం సమాప్తి కావాలంటే దానికి ధర్మరాజు కూర్చున్నారు, భగవాన్ సాతి వాళ్ళు కూడా. तो जानते हो ना साथी कौन है? फिर वो एक का पदम गुणा का हिसाब समाप्त हो जाएंगे. మరి బాబా చెప్తారు, ఇప్పుడు మనం ఒక్క మంచిది చేస్తే 1000 టైమ్స్ ఏమి పదం గుణ మనకు ప్రాప్తి అవుతుంది. అయితే ఎప్పుడు ఈ సమయం మారిపోయిందో అప్పుడు ఒకటికు పదం గుణ అది కూడా సమాప్తి అయిపోతుంది. ఎంత చేసినా అంతే ఉంటుంది. చాలా కష్టపడాలి తర్వాత. ఇప్పుడే భగవాన్ దయా స్వరూపులా ఉన్నారు. మరి ఈ లెక్కాచారాన్ని మాట వచ్చే స్టార్ట్ అయిపోయిందంటే మనకు కూడా చాలా కష్టమైపోతుంది. తో ఈ సమయంతో మాఫ్ బీ కర్ దేతే పరమాత్మ. ఈ సమయంలో మనం ఏదో ఒక తప్పు చేస్తాం అనుకోండి, క్షమించేస్తారు. అయితే ఆ తప్పుని మళ్ళీ బాబాకు చెప్పాలి, బాబా నేను ఇట్లా తప్పు చేసేసాను అంటే క్షమించేస్తారు. తర్వాత ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది, క్షమించే మాటనే లేదు, లెక్కాచారం స్టార్ట్ అయిపోతుంది. కడి భూల్ కోబీ మాఫ్ కర్ దేతే. ఈ సమయంలో పెద్ద తప్పును కూడా పరమాత్మ క్షమించేస్తారు. అందువల్ల ఈ సమయంలోనే మనం పరమాత్మకు అన్ని చెప్పేసి బాబా చెప్పినట్టుగా మనం అడుగు పెట్టాలి మన జీవనంలో. और ही మదద్గార్ బన్ ఆగే ఉడాతే. ఇప్పుడు పెద్ద తప్పును కూడా క్షమించేసి ఇంకాను మనకు సహయోగం ఇచ్చి మన ముందు తీసుకుపోదారు. అర్థమైందా? దయాస్వరూపులా ఉండేటప్పుడే మనం ఏదైనా మంచిది చేసేయాలి. చేసిన తప్పున బాబాకు చెప్పేసి మారిపోవాలి, ఇప్పుడే మారిపోవాలి. ఒకవేళ మనం పరమాత్మ దయ చూపించినప్పుడే మారలేదంటే తర్వాత చాలా భయంకర పనిష్మెంట్ ఉంటుంది. ఎవరికైనా సరే చేసిన తప్పుకు భయంకరమైన పనిష్మెంట్ వచ్చే సమయం చాలా దగ్గరగా వచ్చేసింది. సిర్ఫ్ దిల్ సే మెహసూస్ కర్నా ఔర్ మాఫ్ హోనా. ఇప్పుడు మన మనస్ఫూర్తిగా మనని రియలైజ్ చేయాలి, అయ్యో నేను ఇట్లా తప్పు చేసేసాను కదా, ఇప్పుడు మారిపోవాలి, పూర్తిగా మార్చుకోవాలి. ఇదే భగవాన్ మన క్షమించేది దీని అర్థం. మన రియలైజేషన్ పవర్ ఇస్తారు బాబా. ఈ రియలైజేషన్ పవర్ ఆధారంలో రియలైజ్ చేసుకొని ఇప్పుడే మారాలి, లేదంటే తర్వాత చాలా కష్టం. तो जैसे दुनिया वाले माफ़ी लेते हैं यहाँ उस रीति से माफ़ी नहीं लेना. ఊరికే సారీ చెప్పే మాట కాదు. అర్థమైందా? మనుషుల దగ్గర ఏదైనా తప్పు చేసేసి ఐఎమ్ సారీ అని చెప్తారు, పైన సారీ. అట్లా కాదు, ఇక్కడ మనస్ఫూర్తిగా రియలైజేషన్ ఉండాలి. ప్రాపర్ మెథడ్లో రియలైజ్ చేసుకోవాలి. సత్యంగా అయ్యో నేను తప్పు చేశాను, ఇంకా చేయకూడదు, అట్లా అని రియలైజేషన్ మనకు కావాలి. ఈ రియలైజేషన్ విధానం ఆధారంలోనే మన పరమాత్మ క్షమించేస్తారు. ఊరికే మాటతో చెప్పేది లోపల ఒకటి బయట ఒకటి కాదు.
అర్థమైందా? మనస్ఫూర్తిగా రియలైజ్ చేయాలి. తప్పు చేసాం, దాన్ని క్షమించు అని చెప్పి అడిగేది కాదు, మారాలి, మనం చేంజ్ అయిపోవాలి. तो दिल से महसूस करना है. तो किसके कहने से बात समय पर चलाने के लक्ष्य से नहीं, ये माफ़ी मंजूर नहीं होती है. బాబా చెప్తారు, మనస్ఫూర్తిగా మనసాక్షి అనేది ఒకటి ఉందా లేదా, అది చెప్తుంది నువ్వు చేసే తప్పు ఇట్లా చేయకూడదు, ఎందుకు చేసావు, మారిపో అని చెప్తుంది. ఆ మనస్ఫూర్తిగా ఉండే అవగాహన శక్తి, రియలైజేషన్ పవర్ కావాలి మనకు. ఇట్లా కాదు ఎవరో చెప్పిన దానికోసం మనం మార్చుకున్నాం, అయ్యో తప్పు వాళ్ళకి తెలిసిపోయింది కదా, ఊరిగా ఈ టైంన అట్లనే పాస్ చేసేస్తారు, కొందరు చలాయించేస్తారు, వేరే వాళ్ళని కూడా మోసం చేస్తానికి పైన ఓ సారీ అని చెప్తారు. అట్లా కాదు, అదంతా ఇక్కడ బాబా ఒప్పుకోరు. భగవాన్ ఒప్పుకునే విధానంలో మనం మారాలి. భగవానే ఒప్పుకోవాలి, మన సత్యంగా మారిపోయినారు, సత్యంగా తప్పున రియలైజ్ చేసినారు అట్లా అని. అప్పుడే మనకు క్షమ చేస్తారు బాబా, క్షమించేస్తారు. లేదంటే రియలైజేషన్ పవర్ లేదు, ఎవరో చెప్పిన దానికోసం పైన ఓకే ఐఎమ్ సారీ అట్లా చెప్పేది, ఊరికే ఈ టైం వెళ్ళిపోతుంది, తర్వాత సర్చ్ చేసుకోండి, అట్లా అంతా లేదు. అదని ఒప్పుకోరు భగవాన్ ఒప్పుకోరు, ధర్మరాజు కూడా ఒప్పుకోరు. అర్థమైందా? మన క్షమ ఎప్పుడు చేస్తారు? సత్యమైన మనస్సుతో మనం రియలైజ్ చేసి మారాలి. కై బच्चे चतुर भी है, वातावरण देखते हैं तो कहते हैं अभी तो महसूस कर लो, माफ़ी ले लो, आगे तो देखेंगे. చాలామంది కొంచెం కన్నింగ్నెస్, ఎట్లా కన్నింగ్గా ఉన్నారంటే అయ్యో అందరి ముందు షేమ్ అయిపోతుందో ఏమో అని ఊరికే సత్యంగా నడుచుకునేట్టుగా నడుచుకుంటారు. సరి వాళ్ళ మనసు ఇట్లా చెప్తుంది, అయ్యో ఇంతమంది ముందు షేమ్ అయిపోతుంది, అందుకే ఊరికే ఒప్పుకో, తర్వాత చూసుకుంటాం, అట్లా వాళ్ళ మనసు చెప్తూ ఉంటుంది. అది కన్నింగ్నెస్. కన్నింగ్గా ఉంటే భగవాన్ క్షమించలేదు. కన్నింగ్నెస్ ఉండకూడదు మన లోపల, సత్యంగా ఉండాలి, రియలైజేషన్ కూడా. लेकिन बाप भी नॉलेजफुल है, जानते हैं, फिर मुस्कुराते हैं, फिर छोड़ देते हैं. అట్లా ఊరికే చెప్పేవాళ్ళు, సారీ నేనేమో చేసేసానే అట్లా అని బయట లోపల మాత్రం ఒప్పుకోరు, బయట అందరి ముందు తానేమో పెద్దగా అయిపోవట్టుగా. అట్లా అంతా పరమాత్మ ఏం చేస్తారంటే, సర్లే ఈ బిడ్డకు ఇంతే జ్ఞానం ఉంది, రియలైజేషన్ సరిగ్గా లేదు, అయితే మనస్ఫూర్తిగా పరమాత్మను ఒప్పుకోరు. అట్లా రియలైజేషన్ ఉండకూడదు, కన్నింగ్నెస్ ఉండకూడదు. కన్నింగ్నెస్ ఉంటే బాబా కూడా మన క్షమించేది లేదు, ఒప్పుకోరు క్షమాని. तो बिना विधि के सिद्धि नहीं हो सकती, नहीं मिल सकती है. యథార్థ మెథడ్లో మనం క్షమ అడగాలి. రియలైజేషన్, సత్యమైన రియలైజేషన్, మనం మారిపోవాలి. అట్లా రియలైజేషన్లోనే, ఆ విధానంతోనే పరమాత్మను మన క్షమించేస్తారు. ఆ విధానంతోనే సిద్ధి కూడా ప్రాప్తి అవుతుంది. तो विधि एक कदम की है और సిద్ధి పదం గుణ. ఒక్క సెకండ్ మెథడ్ ఇది, మెథడ్ ఒక సెకండే. ఏ మెథడ్? మనస్ఫూర్తిగా సత్యంగా రియలైజేషన్, భగవాన్ క్షమించేది. అప్పుడు దాని ప్రాప్తి ఎంత టైం కోసం ఉంది మనకు? సిద్ధి ప్రాప్తి చాలా సమయం, పదం గుణ ప్రాప్తి అవుతుంది. అయితే ఈ ఒక్క సెకండ్ మనం సత్యంగా రియలైజ్ చేయకుండా కన్నింగ్నెస్ను ఉపయోగం చేస్తే నష్టం కూడా అంతే ఉంటుంది. సో మన జీవనంలో లాభ నష్టం ఎట్లా, దేని ఆధారంలో
మన సత్యంగా రియలైజ్ చేసే ఆధారంతో ఉంది. లేదంటే నష్టమే నష్టం. లేకిన్ ఏ కదంకి విధితో యథార్థం. పరమాత్మ మన మన్నించేది 1 సెకండ్, అయితే అది యథార్థంగా ఉంటుంది. కనింగ్నెస్ యూస్ చేస్తే మనకు సదాకాలానికి కోసం నష్టమే నష్టం. అందుకే ఈ కనింగ్నెస్ ఉండకూడదు. నక్కలాగా బుద్ధి ఉండకూడదు. నక్క బుద్ధి కనింగ్గా ఉంటారు. బయట షో చేస్తారు. అందరూ ముందు అవమానం అయిపోతుందో ఏమో అని సరిని చెప్పేస్తారు. అయితే తర్వాత పోయి వాళ్ళ పని చేస్తారు, చెడ్డ పని. అట్లా ఉండకూడదు. రివెంజ్ఫుల్గాను ఉండకూడదు, తప్పైపోతుంది. तो इस समय की विशेषता कितनी है और वरदान के समय देखो कैसे सुनाया ना. ఈ సమయాన్ని విశేషత ఎంత లాభం. భగవాన్ మన ముందు ప్రెసెంట్ అయినారు. ఈ సంగం యుగాని విశేషత 1 సెకండ్ మాట ప్రాప్తి కూడా, వరదానం కూడా ఎంత బాగా ప్రాప్తి అవుతుంది. అయితే ఈ సమయాన్ని రియలైజేషన్ లేకుండా మిస్యూజ్ చేసుకుంటే అంతే నష్టం అంటే నష్టం వినిపించింటారు బాబా. అర్థమైందా? वरदान समय पर वरदान नहीं लेंगे तो और किस समय लेंगे? ఈ సంగం యుగాని వరదాన సమయం. ఈ వరదానాన్ని సమయంలో వరదానం తీసుకోలేదంటే వేరే ఏ సమయంలో వరదానం ప్రాప్తి అవుతుంది? వేరే ఎప్పుడు దొరకదు మనకు. భగవాన్ ప్రెసెంట్ అయిన సమయంలోనే మనం ఈ వరదానాన్ని ప్రాప్తి చేసుకునేసేయాలి. పరమాత్మ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈ వరదానం ఎక్కడ దొరుకుతుంది? समय समाप्त हुआ और समय प्रमाण ये विशेषता भी समाप्त हो जाए. जो करना है वो अभी करना है, जो लेना है वो अभी लेना है, जो बनना है अभी वरदान के समय बनना है. भगवान के बाप के मदद के समय अभी ही कर लो, अभी ही बनो. శివబాబు చెప్తారు, నేను ప్రెసెంట్ అయినాను, మీకు ఎంత కావాలనో అంత సహయోగం ఇస్తాను. అందువల్ల ఈ సమయంలోనే ఎంత కావాలనో అంత ప్రాప్తి చేసుకోండి, ఎంత కావాలనో అంత తీసుకోండి. ఏం కావాలని అనుకుంటారో అది అయిపోండి. ఏ రూపం మీరు మీ జీవనాన్ని శిల్పి మీరే. వరదానం పరమాత్మ ఇస్తారు, ఎట్లా కావాలనో అట్లా జీవనాన్ని చేసుకోండి. ఈ వరదానాన్ని సమయం పరమాత్మ పూర్తిగా మనకు సహయోగం ఇచ్చే టైం. అందుకే ఎంత కావాలనో అంత సహయోగం తీసుకొని మీ జీవనాన్ని బాగా చేసుకోండి. ఇప్పుడే చేసుకోండి, బాగా చేసుకోండి. ఫిర్ ఏ డైమండ్ ఛాన్స్ నహీ మిల్ సక్తా హై. తర్వాత ఈ వజ్ర సమాన సమయం, ఈ ఛాన్స్ దొరకదు మనకు. ఇట్లా పరమాత్మ ప్రెసెంట్ అయ్యి మన జీవనాన్ని బాగా చేసి ఎంత శక్తి ఇస్తారు. సెకండ్లో పదం కూడా ఇచ్చేస్తారు. ఇది తర్వాత మనకు దొరకదు. ఈ ఛాన్స్ ఇప్పుడే తీసుకోండి, ఇప్పుడు లేదంటే ఎప్పుడూ లేదు. సమయకి విశేషతతో సుని హేనా. సమయాన్ని విశేషత మీరు విన్నారు కదా. ఏ సమయాల్లో ఏం చేయాలనో అది చేయలేదంటే సమయం పాస్ అయిపోతుంది, తర్వాత అది చేసే అనిగే లేదు. అర్థమైందా? ఇప్పుడే ఏం చేయాలని అనుకుంటే అది ఇప్పుడే చేయాలి. ఇప్పుడు చేయలేదంటే తర్వాత ఎప్పుడు మనకు ఈ సమయం మన చేత రాదు, సమయం వెళ్ళిపోతుంది. तो समय की विशेषताओं के आधार पर ब्राह्मण जीवन की 3 विशेषताएं बताई. इन तीनों में संपूर्ण बनो. సో ఈ సమయాన్ని విశేషత ఆధారంతో బ్రాహ్మణ జీవనంలో 3 విశేషతాలు చెప్పినారు కదా బాబా. యోగి స్వతహ యోగి అయిపోవాలి, సదా బాబాని సాత్విగా చేసుకోండి. మరి బాబా కార్యంలో సదా సహయోగం ఇచ్చి జ్ఞానితూ ఆత్మ అయిపోవాలి. తర్వాత కర్మాతీత అవస్థ కోసం కూడా బాబా చెప్పినారు, సదా సాత్ చలేంగి. ఈ విశేష మాటని ఇప్పుడే మనం తీసుకొని సంపూర్ణ అయిపోవాలి. आप लोगों का विशेष स्लोगन ये भी है ना, योगी बनो, पवित्र बनो, ज्ञानी बनो, कर्मातीत बनो. जब साथ चलना ही है तो सदा साथ रहने वाले ही
సాత్ చలేంగే. బాబా చెప్తారు మన సంఘం యుగాని స్లోగన్, విశేష స్లోగనే ఇది. యోగి భవ, పవిత్ర భవ, జ్ఞానీ భవ. అంటే యోగి కాండి, పవిత్రం కాండి, జ్ఞాని కాండి, కర్మాతీత అయిపోండి. ఒకవేళ మనం బాబా వెంట చేరిపోవాలంటే సదా బాబా వెంట ఉండి దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. బాబాని మన వెంటనే పెట్టుకొని ఇదని చేస్తూ ఉండాలి. जो साथ नहीं रहते वो साथ कैसे चलेंगे. మనం బాబా వెంట, బాబా మన వెంట ఉండాలి, అప్పుడే చేరిపోవచ్చు. మనం ఇప్పుడు మనసు బుద్ధితో ఎక్కడెక్కడో వెళ్ళిపోయినామంటే బాబా వెంట ఎట్లా పోదామని. समय पर तैयार नहीं होंगे तो साथ कैसे चलेंगे. కరెక్ట్ టైంలో మనం రెడీ కాలేదంటే ఎట్లా పోయేది బాబా వెంట. क्योंकि बाप समान बनना अर्थात తయారు హోనా. తండ్రి సమానం అయ్యేదంటే రెడీ అయిపోయి మనం రెడీ కావాలి. లేదంటే పుష్పక విమానం వస్తుంది వెళ్ళిపోతుంది, పాప ఆమె ఉండిపోయింది అక్కడ. విన్నారు కదా తుకారాం స్టోరీ. తుకారాం ఎంత అన్నీ చేశారు, ఒక సెకండ్లో వాళ్ళ కోసం పుష్పక విమానం వచ్చింది. వాళ్ళ భార్యను కూడా పిలిచినాడు, రా ఎక్కు కూర్చో. అయితే ఆమె చెప్పింది, ఉండు ఈ గ్లాస్ లోపల పెట్టి వస్తాను. అంత లోపల అది విమానం ఎగిరిపోయింది. అట్లా కాకూడదు, మనం రెడీగా ఉండాలి. ఏ టైం మన కోసం పుష్పక విమానం వస్తే మనం అంత లోపల రెడీ, బాబా వెంట చేరి కూర్చొని పోయేదాన్ని. సమానత హీ హాత్ ఔర్ సాత్ హై. బాబా సమానం అయ్యేదే, చేయి పట్టుకునేది, మరి సదా వెంట ఉండేది అని అర్థం. సదా బాబా వెంట చేరి ఉండి చేయి పట్టుకునే ఉండాలి అంటే సమాన అయ్యేది దీని అర్థం. అన్ని విషయాల్లో సమానంగా ఉండాలి. నహీ తో క్యా హోంగా, ఆగే వాలే కో देखते पीछे पीछे आते रहेंगे तो साथी नहीं हुए. బాబా అంటే ప్రొసెషన్లో ముందు పోతూ ఉంటారు, వాళ్ళ వెనక పోయే వాళ్ళని ఏమి సాధించరు. ఈక్వల్ లెవెల్లో పోవాలి, ఈక్వాలిటీ ఉండాలి, అప్పుడే సాతి అయిపోయేది. సాతి అంటేనే సమానత ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా లేదంటే ఫ్రెండ్షిప్ కూడా సరిగ్గా ఉండదు. మనం ఎవరి దగ్గర ఫ్రెండ్కి చేసుకోవాలి, వాళ్ళు మనకి ఈక్వల్, మనం వాళ్ళకి ఈక్వల్గా ఉండాలి. పెద్దవాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ ఉండాలంటే మనం కూడా పెద్దగా బాగుండాలి, మనసు పెద్దగా, కార్యం పెద్దగా ఉండాలి, అప్పుడే పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్. భగవాన్ దగ్గర ఫ్రెండ్షిప్ అంటే కార్యం కూడా అట్లా సమానంగా ఉండాలి, అప్పుడే సాతి అయ్యేసి సాత్ బాబా సాతి పోవచ్చు. తో సాతితో సాత్ చలేంगे. बहुकाल का साथी होना चाहिए. साथी बन सहयोगी बनना है. బాబాకు సాతి అయ్యేసి సహయోగి కూడా కావాలి. చాలా టైం ఈ సంస్కారం ఉండాలి. మన సంస్కారం ఈ సహయోగం ఇచ్చే సంస్కారం, పరమాత్మ సాతి అయ్యే సంస్కారం చాలా టైం నుంచి మనకు ఉండాలి. ये बहुत काल का संस्कार ही साथी बनाएंगे, साथ ले जाएंगे. अभी तो साथ नहीं रहते, इससे सिद्ध है कि दूर रहते हैं. ఇప్పుడేమో ఎక్కడెక్కడ బుద్ధి పోతుంది, ఎక్కడెక్కడ మనసు పోతుంది, ఏమేం పని చేస్తారు, ఏమైనా పరమాత్మ సాధ్య అయ్యే లక్షణాలు ఉందా, దూరంగా ఉన్నారు. ఆ లక్షణాలు కూడా కావాలి. दूर रहने का संस्कार, साथ चलने के समय भी दूर का अनुभव कराएंगे. ఎప్పుడు దూరంగానే ఉండే సంస్కారం. బాబా వెంట చేరిపోయేవాళ్ళంటే ఆ టైంలో కూడా దూరంగా అనుభవం చేస్తారు. इसलिए अभी से तीनों ही विशेषताएं చెక్ కరు. ఇప్పుడే ఈ 3 విశేషాలను చెక్ చేసుకోండి. సదా యోగి, సదా పవిత్ర, జ్ఞాని ఆత్మ, కర్మాతీత్ కావాలి. ఎంతవరకు అయినా చూసుకోండి. సదా సాత్ रहना है. तो सदा बाप के साथी बन सेवा करो. करवनहार बाप, निमित्त करनहार मैं हूँ. तो कभी भी सेवा में हलचल नहीं होंगी. అంటే సదా బాబా సాథి అయ్యేసి ఉండి సేవ చేయాలి. కరణ్ కరావన్హార్ తండ్రి,
నేను నిమిత్ మాత్రం చేస్తున్నాను, కానీ నా ద్వారా చేయించేదంతా పరమాత్మ, అట్లా అనుకోవాలి. అప్పుడే మనం ఏం చేసినా దాంట్లో డిస్టర్బెన్స్ ఉండదు, టెన్షన్ ఉండదు, సేవలో టెన్షన్ రాదు. మనం పరమాత్మ నా సాథీగా ఉండి నా ద్వారా అన్ని చేయిస్తున్నారు అట్లా అనుకుంటే ఏ ప్రకారమైన డిస్టర్బెన్స్ ఉండదు. జहाँ अकेले हो तो मैंपन में आते हम, फिर माया बिल्ली म्याऊं कर देती है. आप मैं करते हो तो वो भी करती है मैं आऊँ. బాబా చెప్తారు, మనం నేనే చేశాను నేను హిందీలో నేను అంటే మై పన్ మే అంటే మియావుని మాయా బిల్లి వచ్చేస్తుంది. మాయా బిల్లి కూడా నేను వస్తాను నీ వెంట నేను వస్తాను చెప్పేస్తుంది. బాబాని మన వెంట పెట్టుకుని బాబా నా ద్వారా అన్ని చేయిస్తున్నారు అట్లా అనుకుంటే ఈ బిల్లి మధ్యలో అడ్డం రాదు. మాయా బిల్లి అడ్డం రాగంట చూసుకోండి. మాయాకు బిల్లి कहते हैं तो साथी बन सेवा कर. మాయానే బిల్లి అంటే ఈ పిల్లి మాయ కాదు. మాయా చెప్తారు కదా, ఎక్కడైనా పోయేటప్పుడు పిల్లి అడ్డం వచ్చేసిందంటే విఘ్నం వస్తుంది అని అనుకుంటారు. అప్పుడు ఆ పని చేయరు, గమ్మపోయి కూర్చుంటారు. ఇక్కడ ఆ పిల్లి కాదు పాపం, అదే యానిమల్స్, దానికేం తెలుసు. అయితే ఇది మాయా పిల్లి. మాయా అడ్డం వచ్చేసిందంటే మన కార్యంలో విఘ్న వేస్తుంది. అందుకే నేను కాదు చేసేది, అన్నీ పరమాత్మ నా ద్వారా చేయిస్తున్నారు అట్లా అనుకుంటే ఈ మాయా బిల్లి రాదు. అప్పుడు కర్మాతీత అవస్థ ఈజీగా మనం అటెండ్ చేయొచ్చు. తో కర్మాతీత్ బన్నే కి భీ పరిభాష బడి గుయ్య హై. సో మాయా బిల్లి రాకూడదు అంటే మే అని రాకూడదు. ఏ పని చేసినా సరే సాక్షి అవస్థలో ఉండి పరమాత్మ నా ద్వారా చేయిస్తున్నారు అట్లా అనుకుంటే అప్పుడే మన కర్మాతీత అవస్థలో వస్తాం. ఇది కూడా మళ్ళీ బాబా చెప్తారు, డీప్గా చెప్తారు. तो आज सिर्फ ये 3 बातें चेक करो और समय की विशेषताओं का लाभ कहाँ तक प्राप्त किया है. देख ఈరోజు ఈ 3 మాటలు చెక్ చేసుకోండి. స్వతః యోగి, మరి పవిత్ర జ్ఞాని ఆత్మ, కర్మాతీత ఎంతవరకు అయినారు. తర్వాత ఈ టైంది విశేషతను చెప్పినారు బాబా, ఎంత లాభం తీసుకుంటాం. ఈ సంగం యుగాన్ని సమయాన్ని లాభం మనం తీసుకోవాలి ఎక్కువగా. భగవాన్ ప్రెసెంట్ అయినప్పుడే తీసుకోవాలి. తర్వాత ఈ టైం వెళ్ళిపోతుంది, సహయోగం ఎవరు ఇస్తారు మనకు. क्योंकि समय का महत्व जानना అర్థాత్ మహాన్ బన్నా. సమయాన్ని వాల్యూని తెలుసుకునేది అంటే మహాన్ అయ్యేది. ఈ టైంలోనే మనకు ఏం కావాలో అది చేసి మహాన్ కావచ్చు. ఈ టైం వెళ్ళిపోయిన తర్వాత ఏమైనా చేయండి, మహాన్ అయ్యేదానికి కాదు. तो स्वयं को जानना, बाप को जानना जितना महत्व है, समय को भी जानने की आवश्यकता है. మనం నేను ఎవరు అని తెలుసుకునేది చాలా అవశ్యం. పరమాత్మ ఎవరు తెలుసుకునేది అవశ్యం. అట్లనే ఈ సమయాన్ని వాల్యూని కూడా తెలుసుకునేది చాలా అవశ్యం. ఇప్పుడు జరిగే సమయం చాలా క్రిటికల్ సమయం. బయట వాళ్ళకు మన సంగం యుగి వాసికు ప్రాప్తి చేసుకునే సమయం. చాలా జాగ్రత్తగా ఇప్పుడే ప్రాప్తి చేసుకోండి, తర్వాత ఉండదు. తో సమజా క్యా కర్నా, అర్థమైందా? అంటే ఇప్పుడు కరోనా టైంలో క్లాస్కి ఏమో వచ్చేదానికి కాదు, ఆన్లైన్లోనే క్లాస్ వినండి. అయితే ఆన్లైన్ క్లాస్ కూడా అటెన్షన్లో విధిపూర్వకంగా వినండి. అమృత వేళ లేచి యోగం చేసి స్నానమంతా చేసి విధిపూర్వకంగా కూర్చొని క్లాస్ వినండి. క్లాస్ మిస్ చేసుకోకూడదు. ఆన్లైన్లో కంపల్సరీ వినండి. తర్వాత సాయంత్రం కూడా వినండి క్లాసెస్. ఇదే క్లాస్ కూడా మళ్ళీ రిపీట్ చేసుకోండి. అయితే టైంని వేస్ట్ చేయకూడదు. ఈ సంగం యుగాన్ని సమయాన్ని ప్రాపర్ యూస్ చేసుకోండి. ఏమేమి చేయాలి ఇప్పుడు బాబా కోసం అదన్నీ చేసేయండి. బాప్ దాదా బ్రైట్ रिजल्ट सुनाए तो इसके पहले अपनी रिजल्ट आप ही निकाल. బాబా లాస్ట్లో రిజల్ట్ చెప్తారు, దానికి ముందు మనమే లోపల చెక్ చేసుకొని రిజల్ట్ కరెక్ట్గా ఉండేట్టుగా నడుచుకొని మనమే తీసుకోవాలి మన రిజల్ట్ని.
రోజు రాత్రి చూసుకోవాలి. ఈ రోజు అంతా నేను పక్కా యోగి జ్ఞాని పవిత్ర అయినా చూసుకోవాలి. రిజల్ట్ మరి బాబా అనౌన్స్ చేస్తారు. తర్వాత రిజల్ట్ వినేదానికి కూడా మనకు సహన శక్తి కావాలి. ఆ టైంలో ఏమి చేయలేదంటే ఏం రిజల్ట్ ఉంటుంది, ఫెయిలా లేదా? ఇప్పుడు మనం మంచి రిజల్ట్ తీసుకోవాలి. तो इससे पहले अपने आप निकालो. बाप दादा ने रिज़ल्ट अनाउंस कर ली तो रिज़ल्ट को सुन सोचेंगे कि अभी तो अनाउंस हो गया है, अभी क्या करेंगे? अभी जो हूँ जैसा हूँ ठीक हूँ. इसलिए फिर भी बाप दादा कहते हैं ये चेक करो, ये फलाना चीज़ चेक करो, ये चेक करो. ये इंडिपेंडेंट రిజల్ట్ అప్నా దేకనా బాబా చెప్తారు. ఫైనల్ రిజల్ట్ అనౌన్స్మెంట్ అది వేరే. అది అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఏం చేసానికి లేదు. అందుకే ఇప్పుడే మనమే చెక్ చేసుకోవాలి మన రిజల్ట్ని. బాబా ఏమేమి చెప్తారు రిజల్ట్లో చెక్ చేసుకోండి అని, అదన్నీ చెక్ చేసుకొని చేంజ్ అవుతూ పోతూ ఉండాలి. మనం ఇండైరెక్ట్ రిజల్ట్ చెప్తూ ఉన్నారు బాబా. అంటే మన రిజల్ట్ని మనం చూసుకోవాలి, फाइनली ఏమవుతుందో చూడాలి. तो क्योंकि पहले से ही कहा हुआ है कि रिज़ल्ट सुनाएंगे और समय भी दिया हुआ है. अभी 6 मास का समय, कभी इस 1 वर्ष का समय दिया है. फिर कई तो सोचते हैं 6 मास तो पूरा हो गया, कुछ सुनाया नहीं. బాబా చెప్తారు. బాబా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైం ఇస్తారు. 6 నెలల తర్వాత రిజల్ట్ చెప్తాను, 1 ఇయర్ తర్వాత రిజల్ట్ చెప్తాను అట్లా అని. అప్పటి నుంచి ఇదని చెప్తూ ఉన్నారు. కానీ అదన్నీ పాస్ అయింది. అయినా కూడా దాంట్లో రిజల్ట్ అవుట్ అవుతుంది అని చెప్పినారు బాబా. ఏమీ చెప్పలేదని బిడ్డలు అనుకుంటారు. అయితే చాలామంది బిడ్డలది స్టేజ్ హయ్యెస్ట్గా పోయి ఎంత ప్రాప్తి వాళ్ళకు అవుతూ ఉంది, అదే రిజల్ట్. కొందరికి ఏమీ ప్రాప్తి లేదు, వెనక పోతూ ఉన్నారు, అదే వాళ్ళు చేసే రిజల్ట్. సో రిజల్ట్ వాళ్ళకు అవుట్ అయిపోయింది కానీ తెలియలేదు వాళ్ళకు. సో బాబా దయాసాగర్ చెప్తారు, నేను ఇంకా వరదాన సమయం మీకు ఇస్తాను, చెక్ చేసుకోండి, గుప్తంగాను చెక్ చేసుకోండి. చిత్రగుప్త, ఇప్పుడు చిత్రగుప్త అంటే మన చిత్రం గుప్తంగా తయారవుతూ ఉంది. కొంచెం టైం తర్వాత అన్నీ అవుట్ అయిపోయిందంటే మన జీవనాన్ని రిజల్ట్ బయట వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరికి తెలిసలేదు ఎవరు ఏం తప్పు చేస్తారు, ఎవరు ఎట్లా ఉన్నారు. చిత్రగుప్త అంటే రిజల్ట్ అవుట్ అయ్యే టైంలో మీ జీవనం ఎట్లా ఉంటుంది అని మీకు తెలుస్తుంది. కొందరు ఏడుస్తారు, కొందరు ఏం చేస్తారు, కొందరు ఎట్లా ఉంటారు పాపం ఆ రిజల్ట్ అవుట్ అయిన తర్వాత. ఇప్పుడేమో పరమాత్మ దయాసాగర్ వచ్చినారు, మనకు టైం కూడా ఇస్తారు, మళ్ళీ టైం ఇస్తారు, చేంజ్ అయిపోండి ఎట్లా అని. ఇంకా ఇప్పుడు కూడా చేంజ్ కాలేదంటే ఒకరోజు అనౌన్స్ చేసేస్తారు. పరమాత్మని అందరూ భోలానాథుని అనుకున్నారు, ఇంకా భోలాగా చేస్తారు భగవాన్. వాస్తవంగా పరమాత్మ చాలా ఇంటెలిజెంట్. ఒకసారి మహాకాల్ కూడా అయిపోతారు భోలానాథ్. ఆ టైంలో మన బాబాని చూసాయని కాదు, అంత భయంకర రూపం ధారణ చేసుకుంటారు. మన కంటి ముందు భయంకర రూపమే కనిపిస్తూ ఉంటారు ఆ టైం. ఇప్పుడేమో ప్రీతిగా తండ్రి రూపం, ఫ్రెండ్ రూపంలో బాబా ఉన్నారు, భోలానాథ్ రూపంలో. లాస్ట్లో పాపం బిడ్డలకు తెలియలేదు భగవాన్ ఎవరు అట్లా అని. భగవాన్ మాత్రం ఆ భయంకర రూపం ధారణ చేసుకునేస్తే మనం ఏమైపోతాం, కష్టంగా ఉంటుంది. అందుకే బాబా చెప్తారు ఇప్పుడే సంపూర్ణ అయిపోండి, అర్థమైందా. తర్వాత ఇదంతా సీన్ చూసి బాబాకు కూడా నవ్వు వస్తూ ఉంటుంది. బిడ్డలు పాపం ఎంత ఆట ఆడుతూ ఉన్నారు, ఏమీ సరిగ్గా అర్థమే కాలేదు వాళ్ళ జీవనం ఏమి అట్లా అని. జీవనంతో ఇట్లంతా ఆట ఆడకూడదు. మన 3 విశేషతాలు, యోగి కావాలి, సత్యమైన జ్ఞాని కావాలి, పవిత్రం కావాలి, కర్మాతీత అవస్థ మనకు రావాలి, సంపన్న కావాలి. లేదంటే లాస్ట్లో సంపూర్ణతలు
डिफेक्ट्स వచ్చేస్తుంది. अच्छा, चारों ओर के सर्वयोगी आत्माएं, ज्ञानी तो आत्मा, बाप समान कर्मातीत श्रेष्ठ आत्माओं को सदा स्वयं के समय के महत्व को जान महान बनने वाली महान आत्माओं को सदा बाप के सर्व संबंधों का प्राप्तियों का लाभ लेने वाले समझदार विशाल बुद्धि स्वच्छ बुद्धि सदा पावन बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా సర్వయోగి ఆత్మలకు, జ్ఞానితో ఆత్మలకు, తండ్రి సమానం కర్మాతి శ్రేష్ఠ ఆత్మలకు సదా స్వయం మరి సమయాన్ని వాల్యూని తెలుసుకొని మహాన్ అయ్యే మహాన్ ఆత్మలకు మరి సర్వ సంబంధం తండ్రి దగ్గర పెట్టుకొని సర్వ ప్రాప్తిది లాభం, సమయాన్ని లాభం, ప్రాప్తిది లాభాన్ని అర్థం చేసుకొని నడుచుకుని తీసుకునే వాళ్ళకు విశాల బుద్ధి స్వచ్ఛ బుద్ధి ఆత్మలు సదా పావన్ బిడ్డలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. ఓం శాంతి. మరి वरदान सदा सदा खुशी के साथ शक्ति को भी धारण कर विघ्नों को पार करने वाली विघ्न जीत भाव బాబు చెప్తారు ఖుషీది శక్తి సదా మన దగ్గర పెట్టుకొని ధారణ చేసుకొని విఘ్నాలంతా దూరం చేసేవాళ్ళు विघ्न जीत भाव. जो बच्चे जमा करना जानते हैं वो शक्तिशाली बनते हैं. ఎవరు ఏమీ వేస్ట్ కాకుండా జమా చేసుకునేది తెలుస్తుందో ఎవరికి తెలుస్తుందో వాళ్ళే శక్తిశాలి అవుతారు. శక్తులు జ్ఞానం గుణాలు నాలెడ్జ్ పాయింట్స్ అన్నీ జమా చేసుకునే విధానాన్ని తెలుసుకొని జమా చేసుకోవాలి. అప్పుడే మనం శక్తిశాలి అవుతాం. यदि अभी अभी कमाया अभी अभी खाया बांटा स्वयं में समाया नहीं तो शक्ति नहीं भरेंगे. ఒకవేళ ఇప్పుడు సంపాదన ఇప్పుడు అన్నీ తినేస్తాం, ఇప్పుడు అందరికి పనిచేస్తాం, ఏమి జమ అయింది? శక్తియే జమ కాదు. सिर्फ बांटने व दान करने की खुशी रहती है. खुशी के साथ शक्ति भी हो तो सहज ही विघ्नों को पार करके विघ्न जीत बन सकते हैं. అంటే ఈ జ్ఞానం యోగా అంతా అందరికి కూడా నేర్పించాలి. అంత మాత్రమే ఖుషి కాదు, అయితే మనలో కూడా ఇదాన్ని జమ చేసుకుంటే శక్తిశాలి అవుతాం. అప్పుడే విఘ్నాన్ని దూరం చేసే శక్తి మనకు వస్తుంది. మనం విఘ్న జీత్ అయిపోతాం. विघ्न विनाशक కూడా అవుతాం, विघ्न जीत అవుతాం. फिर कोई भी विघ्न लगन को डिस्टर्ब नहीं कर. इसलिए जैसे चेहरे से खुशी की झलक दिखाई देती है ऐसे शक्ति की भी झलक दिखाई दे. బాగా చెప్తారు, విఘ్న డిస్టర్బ్ కాకుండా ఉంటుంది విఘ్న జైన్ చేస్తే. ఇప్పుడు ఎట్లా సంతోషం ఏమో ముఖాల్లో కనిపిస్తుంది, ఆ విధంగా శక్తిది షైనింగ్ కూడా ముఖాలకు కనిపించాలి. మరి స్లోగన్ परिस्थितियों में घबराने के बजाय उन्हें शिक्षक समझ करके पाठ सीख लो. పరిస్థితులంతా ఒక టీచర్ లాగా, దాంట్లో భయపడకూడదు. పరిస్థితి వస్తే దానికి బదులుగా పరిస్థితియే నా టీచర్ని అనుకొని దాని నుంచి లెసన్ నేర్చుకోవాలి. పరిస్థితి ద్వారా అన్ని పాఠాలు నేర్చుకోవాలి మనం. అచ్చా, ఈరోజు 3వ ఆదివారం అందరం కంపల్సరీగా సాయంకాలం 6:30 నుంచి 7:30 వరకు యోగం చేయండి. ఈ స్టేజ్లో ఉండండి. విశేష్ పరంధామ్ ఎంత శ్రేష్ఠ అంటే శ్రేష్టమైన స్థానం. तो ऊंचे ते ऊंचे स्थिति हो, लाइट माइट हाउस बन करके प्रकृति सहित पूरे विश्व को सर्चलाइट देने की सेवा कर. అంటే పరంధామ్ది శ్రేష్ఠ స్థితిలో ఉండి లైట్ మైట్ స్వరూపులా ఉండి ఈ ప్రకృతికు మరి మొత్తం విశ్వానికి కోసం కూడా సర్చ్ లైట్ ఇస్తూ ఉండాలి. అంటే పవర్ ఇస్తూ ఉండే సేవ చేస్తూ ఉండండి. ఈరోజు స్పెషల్ యోగా ఇది చేయండి. మరి మధ్యాహ్నం ఏం యోగం చేస్తున్నారు అదే సాయంత్రం కూడా మళ్ళీ రిపీట్ చేయండి ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత. ఓం శాంతి.
రోజు మరి 11 నుంచి 12 గంటల వరకు యోగం చేయండి. నేను వారానికి ఒక్కసారి కామెంటరీ ఇస్తాను. ఆ కామెంటరీని ఆ వారమంతం చేయండి. అప్పుడు మీ లోపల కూడా శక్తి వస్తుంది. దాని శుద్ధ వైబ్రేషన్ మీరు ఎంత దూరం వ్యాపకం చేస్తారో అంత దూరం చేయండి. అయితే రోజు అభ్యాసం చేస్తూ ఉంటే ఆ సంకల్పమే మీ లోపల శక్తిశాలిగా పనిచేస్తుంది. అది సమయానికి ఉపయోగం కూడా అవుతుంది. అందువల్ల ఆ కామెంటరీ ఒక వారం రోజు అభ్యాసం చేయండి. అమృత వేళని సరి 11 నుంచి 12 గంటల వరకు అయినా సరే ఈ 2 టైం ఆ కామెంటరీని పెట్టుకొని యోగం చేయండి వారానికి ఒకసారి. ఓం శాంతి. Bye.
कहीं पार है नहीं। वो कौन जिससे प्रभु तुम्हें प्यार है नहीं, तुम्हें प्यार